బాలయ్య, జై బాలయ్య. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. బాలయ్య రావడానికి ఇంకా 1 అవర్ ఉంది. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నాం. అడుగడుగో బాలయ్య, అడుగడుగో బాలయ్య, అడుగడుగో బాలయ్య. ఇప్పుడు ఇక్కడ అంతా పండగ వాతావరణం నెలకొడి ఉందండి. ప్రతి వాళ్ళు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాము. మా బంగారు కొండ మా బాలయ్య కోసం ఈ న్యూజెర్సీలో ఇప్పుడు విజయవంతమైన ర్యాలీ. దానితోటి అందరూ సినిమా బాలయ్యతో ఎప్పుడు చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. జై బాలయ్య. అడిగడిగో బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు, సీఎం బాలయ్య బాబు, బాలయ్య బాబు, బాలయ్య బాబు.
వెళ్ళిపోయి రైట్ స్ట్రైట్ స్ట్రైట్ వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు రైట్ అదండి లెఫ్ట్ ఇవ్వండి సిగ్నల్ నమస్కారం, శుభ సాయంకాలం. నమస్కారం. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? And I was a little bit tied up with all the completion of the film and promotion and all that, so I thought there was a little gap. రెడీ అయిపోయి బయలుదేరు. లేడీస్ ఉన్నారు, జరగండి.
లేడీస్ ఉన్నారు పక్క తప్పు శతచిత్ర యోధుడు బాలయ్య బాబు జిందాబాద్ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జిందాబాద్ జై బాలయ్య జై బాలయ్య జై 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 జై బాలయ్య జై బాలయ్య Let this go. Up it. Excuse me. Let's go. Keep moving. Good. Let's go. Keep moving. Keep moving, please. Go. Go to the 7 and 8. జై బాలయ్య జై జై బాలయ్య Push again. Here. Keep moving. Please move away. Move away. Clear the 7, please. Balayya Babu is coming to clear the 7. Please move. జై బాలయ్య Please move. Now move back! Move back! All right. Get your feet. Come on. Move back! Come on. Please move. Please give it away. Please move. Please move. 8 to 7, please. 8 to 7. Please move! What part of English you understand? Back up. కొంచెం ప్రాంతీయ మనం కొంచెం తగ్గించు, అందరూ తెలుగు వాళ్ళం. ఓకే, ఇప్పుడు అనే మైక్ నా చేతిలో ఉంది, మీరు అడిస్తే అట్లా ఛాన్స్ ఇవ్వండి. ఎంత పెద్ద హిట్ అన్ని పక్కన పెడితే ఒక సినిమా తీస్తే ఎలా ఉండాలి, 100వ సినిమా తీస్తే ఎలా ఉండాలి, బాలయ్య బాబు 100వ సినిమా తీస్తే ఎలా ఉండాలి, ఒక ఏలు ముద్ర వేసినట్టు ఉండాలి. ఎందుకంటే ఏ ఏలి ముద్రకి పొంతనుండదు, పోలికుండదు. 2వ వేలి ముద్ర అలా ఉండదు. బాలయ్య బాబు వేలి ముద్ర తెలుగు చలనచిత్రంలో గమ్మత్తేంటంటే తన 99 చిత్రాల నటనానుభవాన్ని మొత్తం రంగరించి నట విశ్వరూపాన్ని చూపించాడు ఈ సినిమాలో బాలయ్య బాబు.
ఇది మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చోటుంది కాదు. బాలయ్య బాబు కాకాపడుతుంది చెప్తాను. నేను ఆగరా, నేను మాట్లాడుతాను. ప్రతి ఒక్కళ్ళకి నాకన్నా ఇవ్వండి ఎవరు ఇక్కడ. మంచి సినిమా, మంచి మాటలు వినాలి. ఒక చిన్న ప్రామిస్, నేను ఆడియో ఫంక్షన్ లో మీరు అందరూ చూసుంటారు. ఆడియో ఫంక్షన్ చూసారా ఇక్కడ? ఆడియో ఫంక్షన్ కర్మ మీకు అదొకటి అర్థం. నేను మా అమ్మకి ఒక మాట ఇచ్చాను, అమ్మ నీ పేరు నా పేరు ముందు వేసుకున్నానే అని. దాన్ని నిలబెట్టుకుంటాను ఆ రోజు చెప్పాను. నా భార్య రమ్యకి పట్టుమని 10 రోజులు కూడా పెళ్ళైన తర్వాత తనతో ఉండలేదు. బట్ మన ఇద్దరం గర్వపడే సినిమా ఒకటి చేశానని చెప్పాను అన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగు జాతి మొత్తం గర్వపడే ఒక సినిమా తీసామని మేమందరం గర్వపడతాం. నన్ను కన్నందుకు మా అమ్మకి ఈ సినిమా ఒక కృతజ్ఞత. నా వెంట ఉండి నన్ను నడిపించినందుకు నా భార్యకి ఈ సినిమా ఒక కృతజ్ఞత. నేను ఇక్కడ అమెరికా నుంచి వెళ్ళి డైరెక్టర్ అవ్వాలంటే నాతో పాటు నడిచి వచ్చి నా సినిమాలన్నీ ప్రొడ్యూస్ చేస్తున్న నా రాజీవ్ రెడ్డికి ఎక్కడి ఓ కృతజ్ఞత. మమ్మల్ని నమ్మి 100వ చిత్రాన్ని మా చేతిలో పెట్టిన బాలయ్య బాబుకి చూస్తున్న ఓ కృతజ్ఞత. అన్నిటికీ మించి ప్రతి తెలుగు ప్రేక్షకుడికి నా జీవితంలో ప్రతి క్షణాన్ని ఓ కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు 12 సంవత్సరాల క్రితం నేను రాజు గ్రాడ్యుయేషన్ పార్టీకి ఒక లిమోసిన్ వెళ్దాం అనుకున్నాం. అప్పుడు మాకు బడ్జెట్ సరిపోలేదన్నమాట. కానీ ఈ ఒక 50-55 కోట్ల సినిమా బడ్జెట్ పెట్టి తీసి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత బాలయ్య బాబుతో లిమోలో వస్తా అందులో మృగనైనా అని సాంగ్ పెట్టుకుంటూ వచ్చాము మేమందరం. ఇప్పుడు అర్థమైంది, మీ ఇద్దరు అనుకున్నాడు ఆహా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యామరా, గ్రాడ్యుయేషన్ సరిపోయింది, బాలయ్య బాబు చేసాడు, ప్రశంసా పత్రం అందింది అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చిందంటే ఒక మ్యాడ్ గా ఒక ప్యాషనేట్ గా ఉన్న ఒకటి వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఈ దేశానికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేటప్పుడు మేమందరం ఈ కంట్రీకి బాయ్ చెప్పలేదన్నమాట. కానీ నేను ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో దిగంగానే ఒక ట్వీట్ చేశాను, అడియోస్ అమెరికా అని. జనరల్ గా ఓలా అని రాయాలి, బట్ అడియోస్ అని ఎందుకు రాశానంటే అప్పుడు బాయ్ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, ఫేర్వెల్ అమెరికా, మాకు అక్కడ ఒక గ్రేట్ కెరియర్ ఉంది, బట్ వీ లవ్ దిస్ కంట్రీ బికాస్ ఈ దేశం నాకు టైం వాల్యూ తెలిపింది. ఈ దేశం నాకు డబ్బుల వాల్యూ ఏంటో తెలిపింది. ఈ దేశం దూరంగా ఉంటే బంధాలు బాంధవ్యాలు పెరుగుతున్నాయి అంట. ఈ దేశం వల్ల నా మాతృభాష మీద, నా మాతృదేశం మీద ప్రేమ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అమెరికా ఫర్ దట్. అండ్ చాలా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ. మై ఫ్యామిలీ ఇస్ దేర్. Nitya, Nayan, Divya and all the batch. Where are you guys? Okay, raise your hands. And Sahana, Arya, Riva, where are you guys, kids? Hello, Sahana. Did you like the movie? Nitya, did you like the movie? చిన్న పిల్లలు చెప్పింది నిత్య, నేను ఇలాంటి సినిమా ఇంతవరకు చూడలేదని చెప్పింది. ఐ మేడ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మీతోటి నా కోసం, ప్రతి తెలుగు వాళ్ళ కోసం ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం, ప్రోత్సాహ ఫలం బాలయ్య బాబు కోసం. ఒక్కసారి అందరూ జై బాలయ్య. ఏంట్రా సౌండ్ లేదు? జై బాలయ్య సరిపోదు. జై లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బేసికల్ గా మా గురువు గారు ఒక నిన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మ భూమికి తగిన తనయుడు అనే మన్నను పొందడం. జననికి జన్మభూమికి తగిన మన్నను పొందుతున్న వ్యక్తి. వాళ్ళ అమ్మగారికి దివ్య స్మృతికి ఈ సినిమా అంకితం చేశాము. ఒక చరిత్రకి ప్రేమ బంధమై, అన్నగారి చరిత్రకి ప్రేమ బంధమై, ఒక మహా చరిత్రకి పేగు బంధమైన బసవరామ తారకమ్మ గారి దివ్య స్మృతికి సినిమా అంకితం చేశాము. ఇట్స్ ఎ గ్రేట్ ఫిట్టింగ్ ట్రిబ్యూట్ టు మదర్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ న్యూ జెర్సీ. నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను.
Thank you for this warm welcome and thank you for this great applause. Thank you. Vijay Sinha. A very big hello to everyone. Andariki namaskaram. Thank you for coming here. Thanks for all the love. We love you. I love you all too. Do you guys love me? Yeah. Do you guys love me? Yeah. Louder. We love you. Thank you. This is what we live for. Thanks for all the love. I think you made a year for all of us. Thank you, Krish, for writing this film. Thank you for giving me the role of my lifetime. Thank you for creating Vashishti Devi. And it was a dream come true to be part of this film. I've created memories which will live with me forever. Thank you, Balya Garu, for amazing as you are. Louder. పెద్ద ఫ్యాన్ లో ఉన్నావా తర్వాత వచ్చా You guys do. I love everyone. Sing the song. And Shreya Karan, Shreya Ghoshal. That Balya Garu will tell. Thank you everyone. Thank you to the entire team of Gautamiputra Satakarni. I'm proud to be part of this film and I'm sure you felt proud watching this film. Thank you Krish for your vision. Thank you for everything. Thank you Balya Garu again and thank you Rajeev. తెలుగు భాషా సంస్కృతి దీపాలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న నా తెలుగు ఆడపడుచులకు మీ శమిషి ప్రాభంతో సాంకేతిక వైజ్ఞానిక వైద్య శాస్త్ర నైపుణ్యంతో వివిధ దేశాల్లో ఉన్నత పదవులు అధికరించి భగవంతుడు అనుకున్న వల్ల ప్రతిష్ఠులు మీ కార్యదక్షత నీతి నిజాయితీ సంస్కార సౌహృదత మీకు అక్కడ ప్రజలలో ప్రేమానురాగాల ఒక మంచి ఒక వాతావరణాన్ని సృష్టించాయి. దాంతోపాటు మీ జన్మభూమి కూడా కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టారు. మీరు ఆర్జించి పెట్టుకున్నారు. మరి ఏనాడిది తెలుగు దేశం శాతవాహనుల నాడే అలా తల తన్ని జరిగింది తెలుగు శౌర్యం. మరి ఆ శాతవాహనుల నేపథ్యంలో ఈనాడు గౌతమిపుత్ర సాతకర్ణి చిత్రం తీయడం జరిగింది. మనం అంటాం పౌరుషం జ్ఞాన కీర్తన పెరిగినేమి అంటే పౌరుష జ్ఞాన కీర్తన పెరిగినేమి అంటే పౌరుషం జ్ఞానం కీర్తి ఈ మూడు ఉండి బతికిన ఒక్క జన్మ సరిపోతుంది. పౌరుష జ్ఞాన కీర్తన పెరిగినేని వారి జన్మ పౌరుష జ్ఞాన కీర్తన పెరిగినేని వారి జన్మ ఒక్క కూటైన చాలు. ఉదర పోషణకు మాత్రమే కాకి ఎంతకాలం జీవిస్తే దానివల్ల ఏం కార్యం జరుగుతుందని అంటే పౌరుషం జ్ఞానం కీర్తి కలిగి ఒక బతికే ఒక పూటైనా చాలు అతని జన్మ సార్థకం అవుతుందని కేవలం పొట్టని ముగడం కోసం కాకిలా నడితే మాత్రం దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుందని. అలాగే మన తెలుగు జాతి రాజా హంస అంటే మన పెద్దలు అంటారు కాకిలా కలకాలం బతికే కంటే కోయిల హంసల 5 క్షణాలు బతికితే చాలు. సో అటువంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే పరహితముడు పంచభూతకముకు పరహితమే ప్రథమ ధర్మము పరహితములకు ఎవరు లేదు సర్వేందు ముఖ్యం. సో
ఒకరు మంచి చేస్తే అతని పేరుపై ఖ్యాతలు వస్తాయి. అలాగే ఈ యొక్క ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు మన శాతవాహన క్షీరసాగర సంజయుడు. అలాగే భరత జాతికి ఒక నూతన శకాన్ని అందించిన శక పురుషుడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవాళ ఆ చిత్రం విడుదలై ఇంత అఖండ విజయం సాధించినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా ఈ సినిమా ఏంటి, ఏం చేయాలి నవ్వుతో సినిమా అని ఆలోచిస్తుండగా కృష్ణ గారు రావడం అంతా దైవ ప్రేరణగా నేను భావిస్తాను. ఎందుకంటే అక్కడ మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి, ఇవాళ హైదరాబాదు ప్రపంచంలో 5వ పట్టణంగా కీర్తిగాంచిన, లేకపోతే ఇవాళ అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్నా కూడా దానికి కారణం తెలుగు జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన, ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు మనం నాన్నగారు అనేవారు, రెండు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాష వ్యత్యాసాలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నది. మరి ఆనాడు మన రాష్ట్ర నడిపట్టులో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులు రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో నేల మీద రాళ్ళను తేల్చే పూర్వ శిల్ప కల్పన చాతుర్యం చూపించాం. అమరావతి స్తూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాం. సింహపురి పంచపురి ఓడల గురించి ఖండఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. మరి ఓరుగాలలో బాగా కన్నలు నేటి పోటీ చెట్టిలను తయారు చేసి దేశాలకు పంపించాం. అటువంటి అద్భుతమైన చరిత్ర కలిగిన జాతి మనది. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా రెండుగా విభజించబడిన ఇవాళ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పారు, ఇది తెలుగు ప్రతినిధి ఒకటే దీని తపన, ఇది తెలుగు ప్రతినిధి ఒకటే దీని తపన, ఈ రాష్ట్రం పురోగమించాలినా, ప్రజల రాజ్యం తిరిగిమించాలినా, ఇది తెలుగు గడ్డ గాంటించుకుని పులి బిడ్డ ఈ గొంతులో పిల్లకు కూతురా, ఇది తెలుగు చరిత్ర. సో దాని అది ఇది ఎప్పుడు కొలిమి మండుతుండాలి. అలాగే ఇది ఈ కీర్తి కిరణం ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలి. అలాగే ఇది మనం నాయకురాలు దాటి వెళ్ళాము, అలాగే మనం సముద్రాలు దాటి వెళ్ళాము, నాయకురాలు మీటి వచ్చాం అంటే వాళ్ళ ఎక్కడం కాదు. ఇది ప్రతి తెలుగు వాడి విజయం, తెలుగు జాతి విజయం, అలాగే ఒక భారత జాతికి విజయం. కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం ఎందరో మహానుభావులు అంటాం. నాకు తెలిసి 3 శకాలు ఆ మహానుభావులు వాళ్ళే. అందులో ఒకటేమో నేపి కమలాశ్వసి ప్రచవాయులు విద్యతే తల్పమం ప్రస్థిత ధర్మస్థితులు అయితే మేతో అంటారు. అంటే అందరినీ ఎవరు పడితే వాడు మహానుభావులు గారు. నాకు తెలిసింది ఒక శాతకర్ణి గౌతమిపుత్ర. అలాగే నాకు తెలిసి ఒక స్వాతంత్ర పోరాటం స్వరాజ్యరావుడు. మూడోది నాకు తెలిసి సో అటువంటి ఏదైతే నాన్నగారు చేయాలనుకున్నారు సినిమా, ఆ సినిమాను ఆయన చేయలేక రాజకీయ ఒత్తిడి వల్ల నాకు ఆ అవకాశాన్ని ఇచ్చి, అవకాశమే కాదు ఆయన ఆశీస్సులు కూడా ఇచ్చి ఈ చిత్రాన్ని మా తల్లిగారు నాన్నగారు వాగర్త సభ్యులతో వాగర్త ప్రతిపతే జగత పితృ వందే భారతీ పరమేశ్వరం సో ఈ యొక్క చిత్రానికి ఆ పుణ్య దంపతులు, అలాగే ఒక గౌతమి బాలశ్రీ గారు కానివ్వండి, ఒక శాతకర్ణి కానివ్వండి, పంచభూతాలు అష్టదిక్కులు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ సినిమా షూటింగ్ విశేషాలు 79 రోజులు పూర్తి చేసి వస్తున్నాం. దేశంతో కూడా వర్షం పడుతుంటే మేము షూట్ చేస్తున్నాం. మధ్యప్రదేశ్ మహేశ్వర్లో వర్షం పడకుండా మా షూటింగ్ నిరాటంకంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగిందంటే ఇదంతా అలాగే ఈ చిత్రం పనిచేసిన ప్రతి ఒక్కరు
ముందుగా హేమమాలిని గారిని నా అభినందన తెలియజేసుకోవాలి. ఒక హేమమాలిని గారు లేకపోతే ఈ సినిమా లేదు. అటువంటిది ఆవిడ చేయడం ఈ సినిమాని ఎన్నో ఏళ్ళ తర్వాత విరామం తర్వాత ఆవిడ తిరిగి ఈ వాడు ఇక్కడ న్యూజెర్సీలో ఉండి 5 సంవత్సరాలు ఉండి ఇవాళ వెళ్ళి ఎలాగైతే మీరంతా కూడా ఇక్కడ వీళ్ళందరి విషయాల్లో మీరు పాల్పంచుకుంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ మనందరి కీర్తిని చాటి చెప్పిన తెలుగు జాతి చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలా నటినట్టు గురించి వాళ్ళ అభినయాన్ని దొరికించగల సమర్థుడు దర్శకుడు మరి కృష్ణ గారు. అలాగే ఆరంభించారు మన సినిమా ప్రభావం కాదు, ఇది నా తాపన భాష. ఎన్టీఆర్ తెలుగు అని 3 అక్షరాలంటే నా రక్తం పొందుతుంది. తృతీయోత్సవాలై ప్రారంభములు జగపరుసుని వాళ్ళు ఇట్లా సినిమాలు చూడటం, ఇలాగే కాకుండా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నేను బసవ తారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఇప్పుడు వచ్చిన ఇక్కడికి అందరూ కూడా వాళ్ళ వంతు సహాయం అందిస్తూ నిన్ను తట్టి స్వామిని ముందుకు నడిపిస్తున్నారు. నా అభిమానులకు అలాగే ఇక్కడ ఉన్న తెలుగు జాతి వివిధ సంస్థలకు ఉన్నారు, మోనిష్ఠ గారు ఉన్నారు, అందరూ కూడా శ్రీధర్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉంటూ మొత్తం దేశానికి చాలా మంది మొత్తం నిర్మాణమైన భారత రాజ్యాన్ని నెత్తుటితో ప్రక్షాళన చేద్దాం. ఆయనకి అలాగే అద్భుతమైన పాఠాలు రచించిన సీతారామ శాస్త్రి గారికి, సినిమాల సీతారామ శాస్త్రి గారికి అదే మన యుద్ధానికి వెళ్ళే ముందు చెవకథ చెప్పేసాము పాట గంటలు మోగను రక్కసి ముక్కలు ముక్కలు ముక్కలయ్యేలా కార్చిచ్చులు రేగలు చీకటి చిక్కటి చీకటి ఎర్రగా నగిలేలా అద్భుతం. అన్ని ఈ సినిమాకి నేను చెప్పాను, ఏదో ఒక అద్భుతమైన శక్తులు ఈ సినిమాలు నడిపించాయి. ఇది నా యూనివర్సిటీలో కావడం ఉంది, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ నుంచి ఒక మంచి చిత్రాలు రెడీ కూడా చూశాను. 10 నిమిషాల సినిమా చక్కగా అందరూ ఆపాల గోపను అంటే సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చి చూసి అటు వినోదం ఇటు విజ్ఞానం రెండూ కూడా నాన్నగారు అనేవారు, కళ కేవలం కళ కోసం కాదు సమాజం కోసం అని. అంటే నిద్రపోతున్నప్పుడు కలిసి కళ, నిద్రపోతున్న సమాజాన్ని కళ్ళు మూసి కలిసి కళ, కళ తప్పించి నిద్రపోతున్నప్పుడు కలిసి కళ. చంద్రుడు మూట కట్టి పోరాడిన గట్ట మీద అడుగు పెట్టినప్పుడు పులి ఉద్వేగంగా తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి బొమ్మల వేట కొడవల్ల మంచిగా మాలని మంచి చేతులు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకుని కమ్మని కొమ్మని కమశాలని యాదవుని ఆపదరాదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమలు మరిపించే కమని కాబట్టి అన్ని కులాలు ఆదరించి మీ హృదయపూర్వక
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై బాలయ్య జై జై క్రిస్టియన్ రాజురెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలండి. శ్రేయ మోహన్ గారు, రవి గారు, రవి ఇక్కడ జై బాలయ్య 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 Congratulations on your 100. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఓకే అమ్మ కమ్మ come forward. Come forward. Okay. Sure. Thank you. Watch my exclusive interview on iDream Media. Yeah.